స్క్వేర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. స్క్వేర్ అంటే ఏంటి, మళ్ళీ స్క్వేర్ అన్నమాట. పవర్ టు ది పవర్ ఆఫ్ 2. దీని వాల్యూ అంటే ఒక నెంబర్ని తీసుకుని దాన్ని డబుల్ టైమ్ మల్టిప్లై చేసేది స్క్వేర్ అంటమాట. స్క్వేర్స్ అన్నీ నీకు ఐడియా ఉంటాయి దాని మీనింగ్ ఏంటో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 వరకు రాసాను చూడు, ఇంటూ అని. ఇంకా తర్వాత రాయలేదు ఎందుకంటే నీకు ఆల్రెడీ అర్థమవుతుందని ఇంక రాయలేదు అనమాట. డైరెక్ట్ కంపల్సరీ 50 వరకు నేర్చుకో. మొత్తం ఈ వాల్యూస్ అన్నీ నిద్దట్లో అడిగినా గుర్తుపెట్టుకోవాలి. 22 స్క్వేర్ 480/4. ఫర్ ఎగ్జాంపుల్ 40 స్క్వేర్ 600, 30 స్క్వేర్ 900. ఈ విధంగా ప్రతి వాల్యూ కూడా 25 స్క్వేర్ 625. ఈ విధంగా నిద్దట్లో లేపు అడిగిన 35 స్క్వేర్ ఎంత అంటే 1225. ఈ విధంగా గుర్తుపెట్టుకుని చెప్పేయాలన్నమాట టప్ అని నోటితోటి. ఇలా అప్ టు 50 వరకు స్క్వేర్లు గుర్తుపెట్టుకో. అయితే నేను ఇక్కడ చాలామంది వీటికి కొన్ని షార్ట్గా టెక్నిక్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 99 స్క్వేర్ అన్నాం అనుకో, చేయడానికి ఒక ఒక షార్ట్కట్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ అవి షార్ట్కట్ మెథడ్ అప్లై చేయొద్దు, నేర్చుకోవద్దు. డైరెక్ట్ వాల్యూస్ బట్టి ఎందుకంటే ఆ షార్ట్కట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సమ్ దగ్గర నువ్వు స్క్వేర్ చేయాల్సి వచ్చింది, అప్పుడు నువ్వు డైరెక్ట్గా మళ్ళీ అక్కడ ఉండేది నీకు 30 సెకండ్స్లో నువ్వు ఒక టెక్నిక్ని అప్లై చేసి దాన్ని ఫార్ములా డెరైవ్ చేసి చెయ్యాలంటే నీకు లెంత్ అయిపోతుంది. ఇవన్నీ కొంచెం తలనొప్పి. అవన్నీ ఎందుకంటే శుభ్రంగానే కొంచెం ఈ వాల్యూస్ని టైం ఉంది కాబట్టి బట్టి ఇది ఓన్లీ బ్యాంకింగ్ అనుకో, ప్రతి ఎగ్జామ్లోని కంపల్సరీ యూజ్ అవుతాయి. నువ్వు ఏ సైడ్ వెళ్ళాలనుకున్నా ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి చాలా విలువైనవి. ఇవన్నీ 50 వరకు అలా చదువుకో. ఎంతో ఒక రోజులో రాదు నాకు తెలుసు. నెమ్మదిగా రోజు కొన్ని పెంచుకుంటూ వెళ్ళి ఆ కొన్ని రోజులకి రోజు చదువుతుంటే వచ్చేస్తామాట.